1972 నుంచి కూడా ఆ స్థలానికి సంబంధించి వాళ్ళు వ్యాపారం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆయన తాతల దగ్గర నుంచి కూడా ఆ ప్లేస్ వాళ్ళే మొత్తం కూడా వ్యాపారం నడుపుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం ముస్లిం కమిటీ సభ్యులు కానీ లేదంటే ఆ బోర్డుకి సంబంధించినటువంటి పెద్దలని కూడా చాలాసార్లు పంచాయతీలకు కూర్చోబెట్టి చాలాసార్లు ఆయన నోట్లని రాయించుకున్నటువంటి పరిస్థితిలో కూడా ఆయన్ని ఏమాత్రం కూడా ముందుకు అడుగులు వేయకుండా ఏమాత్రం కూడా వ్యాపారం చేసుకొని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన భావోద్వేగానికి గురైనట్టు చూస్తా ఉన్నాం. అయితే ఇందులో భాగంగానే మొత్తం వారి ఇంటి దగ్గర మాత్రం ఈరోజు ఆయన పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మొత్తం పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే అందులో భాగంగానే వారి తండ్రి గారిని కానీ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దగ్గరగా 20 సంవత్సరాలుగా మిమ్మల్ని షాప్ పెట్టుకొని ఇవ్వకుండా మీ వ్యాపార స్థలాన్ని వాళ్ళు ఇబ్బందులకి గురి చేస్తూ ఈరోజు మీ కొడుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమయ్యారని చెప్పి కూడా ఒక 24 నిమిషాల సెల్ఫీ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ అదేవిధంగా మీడియాని ఆశ్రయించడం కానీ జరిగింది. సో మీరేం చెప్తారు? ఎందుకని ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున నేను హిందువుని కాబట్టే ఇంత ఇబ్బందికి గురి చేసి ఈరోజు నా మరణానికి వీళ్ళు కారణమయ్యారని చెప్పి కూడా చెప్పారు. ఏమంటారు మీరు? మా బాబు ఏదైతే వీడియో విడుదల చేసిండో దాంట్లో ఉన్నదంతా కరెక్టే. నా పేరు సదానంద్ ముదిరాజు. నేను మా నాన్నగారు భూమయ్య గారు 54 ఏళ్ళ కింద అంటే 1972లో జనవరి 26 రోజు ఆ షాప్ ఓపెన్ చేసినాం. అప్పుడు నాకు 20 ఏళ్ళు, నాకు ఇప్పుడు 74 ఏళ్ళు. దాని తర్వాత 30 ఏళ్ళు మాది బొగ్గులు దుకాణం బాగా నడిచింది. దాని తర్వాత బిజినెస్ చేంజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి చెప్తుంటే మంచిదని చెప్పుకుంటా కొన్ని డబ్బులు కూడా అడిగినారు. ఉన్న జాగాలో సగం ఏమంటే ఇచ్చేసినాం, జాగా కూడా ఇచ్చేసినాము. మొత్తం 300 గజాల జాగా, అది 150 గజాలు ఇచ్చేసినాం. 150 గజాలు మాకు మిగిలింది. అది దాంట్లో వాళ్ళే గోడ కట్టి మాకు షోరూమ్ పెట్టుకొని మేము షోరూమ్ మా సొంత పైసలతో తయారు చేసుకున్నాము. అదే అగ్రిమెంట్ కూడా చేసిండు, మాకు పెట్టుకోమని చెప్పి అగ్రిమెంట్ కూడా చేసిండు. ఆ అగ్రిమెంట్లో ఏముంది, సివరేజ్ తర్వాత వాటర్కి ఇస్తా అని చెప్పి దాంట్లో ఒప్పుకున్నారు. దాని తర్వాత ఆ సివరేజ్ వాటర్ ఏమని చెప్తుంటే ఈ మమ్మల్ని ఏడిపించడం, రోడ్ ఒకటి రావాలి ఐసా పోతా అని చెప్పి దబాయించడం. దగ్గర 2-3 జనరేషన్స్ నుంచి అక్కడ మీరు వ్యాపారం నడిపిస్తా ఉన్నారు. కొడుకు 3వ జనరేషన్. మీ కొడుకు 3 నేను, మా నాయన, నేను, నా తర్వాత మా కొడుకు. అయితే ప్రధానంగా ఎప్పుడు అంటే దగ్గర 1972లో స్టార్ట్ అయినటువంటి మీ వ్యాపారం ఏదైతే ఉందో అది 2006 నుంచి కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి అన్నారు. సో ఎందుకని అక్కడి నుంచి ప్రధానంగా ఏ కారణాలు చెప్తా ఉన్నారు? మీరు వక్ఫ్ బోర్డు కమిటీ మెంబర్స్ని కానీ వాళ్ళందరినీ కూడా ఆశ్రయించడం జరిగిందని చెప్పారు. ఆశ్రయించడము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మాకు ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకొని 5 లక్షల రూపాయలు తీసుకొని మాకు ఒప్పందం కూడా చేసి అగ్రిమెంట్ కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. 83లో గవర్నమెంట్ మాకు లెటర్ పంపింది, ఇది గవర్నమెంట్ జాగా మీరు కొనండి అని చెప్పేసి. మా ధర్మత ఏముంది, భగవంతుడు అయినా అల్లా అయినా ఒక్కడే అని చెప్పేసి మేము వద్దులే, దాంతో బాగుపడ్డామని చెప్పేసి మేము తీసుకోలేదాన్ని. వాళ్ళ దీంట్లోనే ఉంచినాం. మేము ఆ రోజే మేము తీసుకోవాలంటే తీసుకుంటుంటాం, అటువంటి ఉద్దేశం లేదు. కానీ నాకు అంత పరిచయాలు ఉన్నా కూడా నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి పోయినా కూడా నేను నా కొడుకే పోయేవాళ్ళం. ఎందుకంటే హిందూ ముస్లిం గడపలు అయితే ఎక్కువ మంది వస్తే ఎవడో ఒక మాట అంటుంటారు అని చెప్పేసి మేమే పోయి బతిమలాడి వస్తుంటాం. కానీ వాళ్ళు చాలా మూర్ఖత్వం చేసారు. ఆ వీడియోలు కాదు, ఇంకా 2-3 వీడియోలు కూడా ఉన్నాయి, అవన్నీ చూడండి. చనిపోవడం కారణం ఆ 4 పేర్లు ఉన్నాయి. అవి వాళ్ళు కూడా మాకు ఆ షాహిద్ అంటాడు, చోటాబాయ్ అని, మక్బూల్ అని, అక్బర్ అని వీళ్ళు మెయిన్ కారణము. కానీ శిక్షించాలి వాళ్ళకు. మాకు ఏది అన్యాయం జరిగిందో దానికి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి. ఆ జాగా మాకు ఇచ్చేసేయాలి. ఒక జాగా విషయంలోనే కాకుండా వ్యాపారం పరంగా కానీ లేదంటే ఇంట్లో కూడా మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటోలు అదేవిధంగా అమిత్ షా గారిని కానీ వీళ్ళందరినీ ఇష్టపడడం కూడా ప్రధాన కారణంగా నేను హిందువుని కాబట్టి వాళ్ళని ఇష్టపడడం కూడా ఒక తప్పుగా చూపిస్తూ వాళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టారని చెప్పేసి చెప్తారు. అది మా బాబు చెప్పింది కరెక్టే. అది మా బాబు ఏదన్నాడో, వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళ ఇంట్లో మోడీ గారి ఫోటో ఉంది, వాజ్పేయి గారి ఫోటో ఉందని చెప్పేసి వాళ్ళు తీవ్రవాదులు అని చెప్పేసి మమ్మల్ని తీవ్రవాదుల కింద ఆయన నెంబర్ నేను ఉన్నందుకు, నేను ఆ పార్టీలో ఉన్నందుకు నన్ను తీవ్రవాదిగా వాళ్ళు అంచనా వేసింది. వాళ్ళు ప్రధానంగా పార్టీని ఇష్టపడడం లేదంటే ఆ వ్యక్తులను ఇష్టపడడం కారణంగా కూడా వాళ్ళని ఇబ్బందులు గురి చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది.